ధ్యానాంశము కాపరి, షెపర్డ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. The Lord is my shepherd, I shall not want. Psalm 23 verse 1. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును. శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎంత ధైర్యం! దావీదు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. దావీదు ఏమన్నా ధనవంతునిగా ఉన్నాడా, ఐశ్వర్యవంతునిగా ఉన్నాడా, రాజుగా ఉన్నాడా, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడా? కనిష్ఠుడు. అతని యొక్క తండ్రి యొక్క కుమారులందరిలో కూడా చిన్నవాడు. ఏం బలాఢ్యుడు కాదు, ఏమీ గొప్ప అధికార బలం లేదు, ధన బలం లేదు. చూసారా? అయినా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగి ఉన్నాడు. చూసారా? లేకపోతే ఎట్లా రాయగలడు? రాయటం వేరు, ఆ రాసిన దాన్ని భద్రపరచాలి కదా. ఇప్పుడు చాలామంది రాస్తూ ఉన్నారు, చాలామంది రీసెర్చర్స్ చక్కగా పరిశోధనలు చేసి చాలా డేటా సిద్ధపరుస్తున్నారు. ఆ డేటాను వాళ్ళతోనే పెట్టుకుంటారు, పబ్లిష్ చేసేది ఉండదు. ఇంకా పెన్ డ్రైవ్స్లోను, సిడీస్లోను, తర్వాత ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లోను, ల్యాప్టాప్లోను, కంప్యూటర్స్లోను ఆ డేటా అట్లా మూలుగుతూ ఉంటుంది అంతే. డే బై డే ఎంతో పరిశోధన చేసి పరిశోధన యొక్క డేటా సమకూరుస్తారు. ఆ సిద్ధపరిచినటువంటి డేటా ఒక చక్కని పరిశోధన పత్రికగా, అంటే రీసెర్చ్ పేపర్గా రాయడం కానీ, లేదా ఒక బుక్గా ముద్రించడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు. పరిశోధన చేయడం గొప్ప కాదు, దాని నుంచి ఉపయోగకరమైనటువంటి జ్ఞానాన్ని సేకరించి దాన్ని అందరికీ ఉపయోగపడే రీతిలో, అందరికీ అందే రీతిలో పబ్లిష్ చేయడం. జూయిష్ పీపుల్ అంటే యూదులు, ఇజ్రాయేలీలు అందులో చాలా ప్రథమంగా ఉంటారు. ఫస్ట్ ఎవరంటే జూయిష్ పీపుల్ అనమాట. డాక్యుమెంటేషను, పబ్లికేషన్స్. అసలు ఇజ్రాయేల్ జనాంగం ఎంత స్వల్పం చెప్పండి. నోబెల్ లారియట్స్ లిస్ట్ అంతా చూస్తే, నోబెల్ లారియట్స్ పట్టిక అంతా చూస్తే, వాళ్ళలో అధిక శాతం నోబెల్ లారియట్స్ ఎవరు పొందుకున్నారంటే ఇజ్రాయేలీలే. వాళ్ళకంత జ్ఞానం ఎట్లా వచ్చింది చెప్పనవసరం లేదు. వాళ్ళు దేవుని జనాంగంగా ఉన్నారు, వీరు దేవుని ప్రజలు అని వారి యొక్క జ్ఞానము తెలియపరుస్తాం. చూసారా? మేము క్రైస్తవులం అని డబ్బా కొట్టుకోవడం,
ఒక మైక్ పట్టుకొని, ఒక పులిపేట పెట్టుకొని ఆ! గంటల తరబడి ప్రసంగాలు చేయడం ఎందుకని? ఎందుకని? దానివల్ల ప్రయోజనం ఏంటి? చేయకూడదని నేను చెప్పట్లా. మన యొక్క క్రియలు యేసుక్రీస్తు ప్రభు నామానికి ఘనత తెచ్చేవిగా ఉండాలి. మనం చూసి వీరు క్రైస్తవులు అందుకనే ఇంత నిస్వార్థమైనటువంటి పరిచర్య చేస్తున్నారు. వీరు క్రైస్తవులు, క్రీస్తుని ఎరిగినటువంటి వారు, దేవుని వాక్యం కలిగినటువంటి వారు. అందుకనే వీరు నీడబడితేనే చాలామందికి అనారోగ్యాలు పోతూ ఉన్నాయి. వీరు నీడబడితేనే అనేకులకు స్వస్థత కలుగుతున్నది. వీరు చేయి వేస్తే చాలామంది స్వస్థత పొందుకుంటున్నారు. రోగాలు వాళ్ళని విడిచి వెళ్ళిపోతాయి. ఏది సాక్ష్యం? ఒక జర్నలిస్టు మదర్ తెరెసా గారిని ఇట్లా అడిగారు, మదర్ మీరు వర్క్స్ ఆఫ్ చారిటీ తీసుకున్నారు కదా, అంటే మీకు కొన్ని కన్విక్షన్స్ ఉన్నాయి, కొన్ని ప్రమాణాలు మీరు చేసి ఉన్నారు కదా, అందులో స్వార్థ ప్రకటన ఒకటి కాదా? అయితే మీరు స్వార్థను ప్రకటించట మేము చూడట్లేదు. మీరు ఒక మైక్ తీసుకుని చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో పులిపేట పెట్టుకుని చక్కగా స్వార్థ ప్రకటించిన దినం ఒకటి లేదు. మీరు స్వార్థ ప్రకటిస్తే చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. మీరు ఎందుకని స్వార్థ ప్రకటించరమ్మా అని చెప్పి మదర్ తెరెసా గారిని అడిగారు. మదర్ తెరెసా గారు ఏమని చెప్పారంటే, ఐ డూ ప్రీచ్ బట్ త్రూ మై వర్క్. నేను స్వార్థ ప్రకటిస్తాను, అయితే నా పనుల ద్వారా. చూస్తారా, ఆవిడ పనులే ఆవిడ స్వార్థ. ఆవిడ పనులే ఆవిడకి క్రీస్తు పట్ల ఎంత ప్రేమ ఉన్నదో వ్యక్తపరుస్తుంది. అంతే కదా. ఎంతమంది కుష్ఠరోగులు మనం ముట్టుకుంటాం చెప్పండి. కుష్ఠరోగుల్ని మనమే పెద్ద గొప్ప వాళ్ళం ఏం కాదు, అయినప్పటికీ కుష్ఠరోగులను చూస్తే ముట్టుకొని దూరం పారిపోతాం. అంతే కదా. కానీ మదర్ తెరెసా గారు వంటి గొప్ప దైవజనులు ఇంకా అనేకులు సోషల్ సర్వీస్ చేస్తారు. తమను తగ్గించుకుని ప్రజల పట్ల దేవుని ప్రేమ కలిగి అంత పరిచయం చేస్తూ ఉన్నారు. అందుకని మన క్రియలు దేవుని ప్రేమను తెలియపరచాలి. జూయిష్ పీపుల్ చూస్తారంటే అసలు మనకి ఈ బైబిల్ గ్రంథం ఎట్లా వచ్చింది చెప్పండి? ఆ జూయిష్ పీపుల్ పుణ్యం కాకపోతే ఆ అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి మారి చక్కగా యేసుక్రీస్తు ప్రభు మాటలన్నీ కూడా బైబిల్ లాగా సిద్ధపరిచి మనకు అందించారు. అంతే కదా. ఆ రోజుల్లో ఇప్పుడంటే పేపర్స్, ఇప్పుడంటే పెన్లు, ఇప్పుడంటే ఆ టైపు సెట్టింగు, ఇప్పుడంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా వచ్చాయి. నేను ఇజ్రాయెల్లో 6 సంవత్సరాలు పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేశాను కదా. పోస్ట్ డాక్టరల్ సూపర్వైజర్ గారు చెప్తారనమాట, జూయిష్ ప్రొఫెసర్ గారు, డాక్టర్ నీల్ యు నో దిస్ డిస్క్ అండ్ కీ ఈజ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఇజ్రాయలైట్. ఈ డిస్క్ అండ్ కీ కనుగొన్నది ఎవరో నీకు తెలుసా ఇంద్రనీల్? నాకేం తెలుసు. అట్లా ఉంటుంది వాళ్ళ మైండ్. ఒక వస్తువు యొక్క, ఒక మనిషి యొక్క పుట్టుపూర్వత్రాలన్నీ వాళ్ళు తెలుసుకుంటారు. నేను అక్కడ పనిచేస్తూ ఉన్నానంటే నన్ను గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర లేదా? ఉంది. డాక్టర్ నీల్, డూ యు నో హూ ఇన్వెంటెడ్ దిస్ డిస్క్ అండ్ కీ? అంటే ఏ సందర్భంలో చెప్పారంటే సందర్భం లేకుండా చెప్పరు. నేను ఒక రీసెర్చ్ పేపరు అప్లోడ్ చేయడానికి ప్రొఫెసర్ గారి రూమ్కి వెళ్ళాను. ఆ రీసెర్చ్ పేపర్ నా కంప్యూటర్లోంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎట్లా ట్రాన్స్ఫర్ చేసేది? ఈమెయిల్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఈమెయిల్ ఓపెన్ అయ్యి చావదు, ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా ఉండి చావదు. ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా 2-3 మోడ్స్ ఆప్షన్స్ పెట్టుకుంటాను. ఈమెయిల్లో పంపించినా కూడా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో పెట్టుకుని వెళ్తాను. ఎందుకంటే ఈమెయిల్ రాలేదని చెప్తే ఇదిగోండి సార్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో పెట్టుకొచ్చాను అని చెప్పి ఇంక వేరే తప్పించుకోవడానికి మార్గం లేకుండా చక్కగా అప్లోడ్ చేయడానికి. అంటే ఆయన తప్పించుకుంటారని కదా. ఆయనకి 80 సంవత్సరాల వయసులో కూడా ఇంకా చాలా యాక్టివ్గా ఉంటారు. నేను ఆయన ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఆయనకి 70 ఇయర్స్ అనమాట. ఆ 70 ఇయర్స్లో కూడా 45-40 ఇయర్స్లో ఉన్నటువంటి యవనస్తులు చేసినట్లు అన్ని పనులు కూడా చురుగ్గా చేస్తారు. అంత షార్ప్గా ఉండేది ఆయన మైండ్. 70 ఇయర్స్లో జిమ్కి వెళ్ళేవారు. అదేంటది ఇప్పుడు 40 ఇయర్స్ వాళ్ళు కూడా జిమ్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఆసక్తి ఏంటి? నేను పబ్లిష్ చేయాలి, నేను బుక్స్ రాయాలి, రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయాలి, క్రొత్త నాలెడ్జ్ని జనరేట్ చేయాలి అన్నటువంటిది, గ్రాంట్స్ అప్లికేషన్స్ రాయాలి, గ్రాంట్స్ పొందుకోనాలి అన్నటువంటి ఆసక్తి 70 ఇయర్స్కి. అప్పుడు చూడండి, 70 ఇయర్స్కి నా దగ్గరికి ఎప్పటికప్పుడు గ్రాంట్ అప్లికేషన్స్ తీసుకొచ్చి నా చేత రాయించారు. జూయిష్ పీపుల్ దగ్గర వర్క్ చేయడమే ఒక అదృష్టం. నాకు వాళ్ళని చూస్తే యేసయ్యని చూసినట్టు ఉండేది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యూదుడు కదా చెప్పండి. ఫలం బాగుంది కానీ చెట్టు మంచిది కాదంటే అది న్యాయమా? అబ్బా మామిడి పండు ఎంత బాగుందో, కానీ ఆ చెట్టే మంచిది కాదు.
ఆ చెట్టుతోనే వచ్చిందంతా చిక్కు. నాకు ఈ బంగినపల్లి మామిడి పండు అయితే ఇంత పెద్దది ఉంది, ఇంత చక్కగా ఉంది, ఇంత రుచిగా ఉంది, అబ్బా ఎంత తీపిగా ఉంది, మధురంగా ఉంది. మామిడి పండు ప్రాబ్లం కాదండి, ఆ చెట్టే ప్రాబ్లం. అసలు ఆ చెట్టే నాకు ఇష్టం లేదు. అదేంటది? ఆ చెట్టు యొక్క ఫలం తినేది, ఆ చెట్టుని విమర్శించేది. అది న్యాయమా? అసలు మనకి వాక్యం ఎట్లా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు యూదుడు కాదా? ఆ ఫలాలు మనం తినట్లేదా? ఆత్మఫలాలు గురించి మనకు చెప్పింది ఎవరు? దేవుని వాక్యం ద్వారా కాకుండా మనకి స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు సాతానుడను జల్లించి వేయడానికి నీచులైనటువంటి చెడ్డ మనుష్యుల ద్వారా, మాంత్రిక తాంత్రిక దెయ్యపు చేతబడి శక్తుల ద్వారా సాతానుడను జల్లించి వేయవాలని కోరుకున్నాడు. ఎవరు చెప్పగలరు చెప్పండి? సాతాను లేదని ఎవరైనా చెప్పగలరా? చీకటి శక్తులు లేవని ఎవరైనా చెప్పగలరా? చేతబడి మాంత్రిక తాంత్రిక దెయ్యపు శక్తులు లేవని ఎవరైనా చెప్పగలరా? సాతానుడు నన్ను జల్లించి వేయడానికి కోరుకున్నాడు నీచులైనటువంటి మనుష్యుల ద్వారా. సాతానుడు అధీనంలో ఉన్నటువంటి మనుషులు. నేనెవరికి ఏమీ కీడు చేయలేదు. ఏమిటంటే అసూయ, ఏమిటంటే ద్వేషం, ఏమిటంటే పగ. పగ కారణాలు ఉంటాయా? అసూయకు కారణాలు ఉంటాయా? సాతానుడి చేత ఈడవబడినటువంటి మనుష్యులు రకరకములైనటువంటి విధంగా నేను తినే ఆహారాన్ని పాడు చేసి రకరకములుగా సాతానుడు తాను పెట్టుకున్నటువంటి సాతాను దూతల చేత గత సంవత్సరం నవంబర్ నుంచి ఇప్పటివరకు నన్ను జల్లించి వేయడానికి కోరుకున్నాడు. ఆ ఫుడ్ పాయిజన్ వల్ల ఏం జరిగిందంటే కడుపంతా కూడా పాడైపోయి తర్వాత ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. స్కిన్ బర్న్స్ వచ్చేసాయి, బొబ్బలు వచ్చేసాయి. ఈ ప్రక్క అంతా కూడా, కుడి ప్రక్కనంతా ఉదర భాగం దగ్గర స్కిన్ బర్న్స్ వచ్చేసాయి. బొబ్బలు బొబ్బలని పగిలిపోయి. అవన్నీ చూసి నేనేం భయపడలేదు. సాతాను కార్యమో, సాతానుడు దూతల కార్యమో, అంధకార సంబంధమైన చీకటి శక్తుల కార్యమో, ఇవన్నీ చేసేది ఎవరంటే ఎందుకు వచ్చిందిలే, వాళ్ళకి తెలుసుగా, దేవునికి తెలుసుగా, మనం చెప్పాలా? అట్లాంటి పరిస్థితుల్లో నేను ఏమాత్రం కూడా భయపడకుండా ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహిమ కార్యాలు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నా. గత 45 సంవత్సరాలు ఎంతకాలం నేదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నేదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా నాకు తోడు నీడ నీవే కదా యేసయ్యా. ఎన్ని ఏండ్లు మారినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకేసయ్యా. ఎవరికి కూడా తమ పొరుగు వారికి మనుషులు హాని చేయకూడదు, కీడు చేయకూడదు, అంధకార సంబంధమైన చీకటి శక్తులను ఉపయోగించకూడదు, మాంత్రిక తాంత్రిక దైవపు శక్తులను ఉపయోగించకూడదు. ఎందుకంటే వాళ్ళ తవని గుంటలో వాళ్ళే పడతారు. నాకేమైనా అపాయం కలిగిందో చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు తట్టు తిరిగి నేను ప్రార్థన చేసుకున్నాను, మోకరించి ప్రార్థన చేసుకున్నాను. సమయం పట్టింది. నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి. సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, వింటేనంటేవి నా మొరకు ముందు, తోడునుందోనంటివి. అదే కదా కాపరంటే అర్థం, అదే కదా రక్షకుడు అంటే అర్థం. కాబట్టి రక్షకుడు అందరికీ కావాలి. మీరు మేలు చేసినా చేయకపోయినా, మీకు శత్రుత్వం ఎవరితో ఉన్నా లేకపోయినా, సాతానుడు మిమ్మల్ని వెన్నంటూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. దుష్టులు, చెడిపోయినటువంటి మనుషులు ఉన్నటువంటి కాలంలో నా దినములు చెడవు గనక మెలకువగా ఉండి, అంత్య దినములు అపాయకరమైనటువంటి కాలములు సంభవించును. ప్రతి వాడు తన పొరుగువాని కొంప ముంచువాడై ఉన్నాడు. అంత్య దినముల్లో మనుష్యులు అజితేంద్రియులు, అపవాదకులు, స్వార్థముతో నిండినటువంటి వారు, బెంకమలాడేవారు, డాంబికులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అని దేవుడు వాక్యం చెప్పలేదా? వీఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. అంతకని ప్రతి వాడు కూడా తన పొరుగువాని కొంప ముంచడానికి ప్రయత్నం చేస్తాడు కనుక హాని ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కీడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మనం నమ్మిన వాళ్ళే మనం మోసగించే దినాలుగా ఉన్నాయి. అందువల్ల రక్షకుడు కావాలి, యేసు కావాలి, యేసు నుండి విశ్వాసం కావాలి, యేసు వాక్యం కావాలి. ఎప్పుడైతే ఆ వాక్యం మనం కలిగి ఉంటామో, ఆ వాక్యం ద్వారా విశ్వాసం జనిస్తుంది. ఆ విశ్వాసం ద్వారా విజయం పొందుతాం. విశ్వాసమే విజయము. అయ్యో చర్చిలో పనిచేస్తా ఉన్నాను, చర్చిలో పనిచేస్తాను, అడుగు పడిపోయింది. అక్కడికి రాలేడా సాతానుడు? అక్కడికి రాలేడా చేతబడి చేస్తే దుష్టుడు, చండాలుడు, నీచుడు, మాంత్రికులు, తాంత్రికులు? నా తండ్రి ఇంటిని వ్యాపారం గృహముగా మార్చిన చండాలురు మీరే కారా?
దుష్టులు, నీచులు. ఇప్పుడు ఈ సమయంలో చర్చికి వస్తాడా, ఈ సమయంలోనే పట్టుకుందాం, ఈ సమయంలోనే హాని చేద్దాం, కీడు చేద్దాం, మంత్రం పెడదాం, చేతబడి చేద్దాం. దుష్టులు పొంచి ఉంటారు. సర్పవిషము కలిగినటువంటి సాతానుడు అనుచరులు. ఇస్కరియోతు యూదా, సాతానుడు ఇస్కరియోతు యూదాలో ఎట్లా ప్రవేశించాడు, ఎప్పుడు ప్రవేశించాడు? యేసుక్రీస్తు కళ్ళ ముందు కదా. అందువల్ల మనం చర్చిలో ఉన్నా కూడా అప్రమత్తంగా ఉండాలి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసే దినాలు కావు. దినములు చెడ్డవు కనుక మెలకువ కలిగి ప్రార్థన చేయడి. కుడి ప్రక్కన ఎవరున్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఎడం ప్రక్కన ఎవరున్నారు, ఏం చేస్తూ ఉన్నారు. సెక్స్టన్ నమ్మాను కదా, పట్టుబేడిగా 6 లక్షలు. సెక్స్టన్ నమ్మానుగా, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. గొర్రె ముసుగు, గొర్రె చర్మము కప్పుకొని తోడేళ్ళు వస్తాయి. అందువల్ల నేను చర్చిలోనే ఉన్నాను కదా. చర్చిలో కూడా రాగలడు సాతానుడు. మనం చెడ్డ కాలంలో ఉన్నాం. అందువల్ల మనం రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఆయన మన కాపరిగా ఉంటాడు. అసలు ఆ చర్చిలోకి విశ్వాసుల కంటే, దేవుని సేవకుల కంటే ముందుగా వెళ్ళేది ఎవరంటే సాటన్స్ ఏజెంట్స్ అనమాట. సో ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు రాసినటువంటి స్క్రూటేప్ లెటర్స్లో హెడ్ డెవిల్ సబార్డినేట్ డెవిల్కి చెప్తుంది అనమాట, డూ ఎవ్రీథింగ్ దట్ ద పేషెంట్ డూ నాట్ టర్న్ టు ద ఎనిమీ. ఇక్కడ ఎనిమీ ఎవరంటే యేసుక్రీస్తుని సాతాను ఎనిమీ అంటుంది. This Satan holds a key diplomatic position in a place called hell, and the Satan is calling Jesus as the enemy and the believer as the patient. Make every effort and ensure that this patient never turns to the enemy. So when Satan is so vigilant, when the corrupted bureaucrats belonging to the forces of hell, స్క్రూటేప్ లెటర్స్ గురించి చెప్తున్నాను మీకోసం. నేను ఎందుకు చెప్తాను? మీరు చెడిపోయారో లేదో, మీ నాశనమో ఎక్కడో ఎప్పుడో అది మీకే తెలుసు, నాకేం తెలుసు. స్క్రూటేప్ లెటర్స్లో హెల్లో ఉన్నటువంటి బ్యూరోక్రేట్స్ గురించి చెప్తా ఉన్నాను అనమాట. ఆ హెల్లో ఉన్నటువంటి ఆ బ్యూరోక్రేట్, చెడిపోయినటువంటి సాతాను సంబంధమైన బ్యూరోక్రేట్ చెప్తా ఉంది, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ దట్ దిస్ పేషెంట్ డు నాట్ టర్న్ టు ద ఎనిమీ. ఎనిమి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఎనిమి. ఎనిమితో, యేసుక్రీస్తు ప్రభుతో ఎనిమిటి ఏంటి? నీకు చండాలురాల, నీచురాల, చెప్పేవని శ్రీరంగనీతులు చేసావని, మాంత్రిక తాంత్రిక దెయ్యపు శక్తులతో నిండినటువంటి క్రాఫ్ట్, విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్ అన్నీ చేసేది వేళ్లే. ఎక్కడ? హెల్లో ఉన్నటువంటి డిప్లొమేట్ గురించి చెప్తున్నాను. అందువల్ల మనమందరం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. యేసుక్రీస్తు అనే నామంలో ప్రొటెక్షన్ ఉంది. యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన నన్ను స్వస్థపరిచారు. యేసుక్రీస్తు ప్రభు నామంలో స్వస్థత ఉన్నది. అన్ని నామముల కన్నా మిన్నైనది యేసు నామము. విని వారందరూ కూడా యేసుక్రీస్తును కాపరిని కలిగి ఉన్నప్పుడు వాళ్ళు చెడిపోయినటువంటి హెల్లో ఉన్నటువంటి ఈ స్క్రూటేప్ లెటర్స్లో ఉన్నటువంటి ఆ చెడిపోయినటువంటి డిప్లొమేట్ నుంచి కాపుదల కలిగి ఉంటారు. దేవుడు విశ్వాసులను కాపాడును గాక. ఆమేన్.